గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మరి చాలా నవీన్ గోల్డ్ ఎంబాయ్ తెలుగు బెస్ట్ బ్లాగర్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సరే అన్న రాదన్నా నీకు ఎట్లా పెట్టుకోవాలి కదా పెట్టే వాయ్ సుకూన్ వస్తానే పట్పటా మీకు కూడా కావాలంటే సంప్రదించండి నవీన్ గోల్డ్ ఎంబాయ్. ఇవాళ గ్లూట్స్ పిరలా ఒకటి ఉంది. అలా ఈ జిమ్ కోదాం, నంది హిల్స్లో జిమ్ కోదాం, పిల్లలు గట్టిగా ట్రైన్ చేద్దాం. పిల్లలలో కూడా సర్క్యూట్లు కొడదాం. ఫస్ట్ హిప్ థ్రస్ట్ గట్టిగా హెవీ వెయిట్ థ్రస్ట్ కొడి తర్వాత సర్క్యూట్లతోనే పిల్లలు మొత్తం మటా చేయాలి. పిల్లల మీకు వెళ్ళి నరాలు ఇట్లా కనపడాలి. అరే ఇతర పేరులోకి తెలిసే మధ్యలో హార్ట్ లేకపోతే ఇట్లా ఈ రెండింటికి ఇట్లా ఇట్లా రావాలి. మధ్యలో ఎట్లా బ్రేక్ ఉంటుంది, మధ్యలో ఎట్లా బ్రేక్ ఉంటుంది. ఇట్లా వచ్చిందంటే బ్రోకెన్ హార్ట్. ఖరాబ్ చేసుకుని ఎందుకు పోయి అట్లా అందరినీ బ్రోకెన్ హార్ట్ మీకు లేవా? ఇక్కడ అర్థమవుతుందిగా ఏముంది బ్రోకెన్ హార్ట్ రా, బ్రోకెన్ హార్ట్ అని చెప్పేసి నీకు ఫుల్ హార్ట్ ఉంది. బ్రోకెన్ హార్ట్ అందరు బ్రోకెన్ హార్ట్ లేదు, భయం వచ్చి అందరు బ్రోకెన్ హార్ట్ లో ఉన్నాయి మనకి. కాలేజ్ నుంచి ఫోన్ చేసిరు, కాలేజ్ నుంచి ఫోన్ చేసి అదే ఫేమస్ అయిపోయినావు నువ్వు అడ్రస్ చేశాను కాదు, ఫోన్ చేసి ఇట్లా బాబు నువ్వు కాలేజ్కి రావాలనుకుంటున్నావా లేదా, ఇట్లా అయితే ఎగ్జామ్ రాయని నేను అన్నారు. చెప్పిన అలా మీరు ఒక వీక్ వదిలేసాను, నెక్స్ట్ నుంచి వీక్లో 1 day వస్తా అంటే అట్లా ఉండదు అంటే నేను వచ్చి మాట్లాడతా కాలేజ్ అని చెప్పిన. ఇప్పుడు ఏంది ఇప్పుడు డిగ్రీయా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆ డిగ్రీలు ఇలా ఉన్నాయి రావద్దా డిగ్రీలు చేతి నాకే తెలుసు కానీ ఏంటంటే చదవాలి నాకు. ఇప్పుడు మొన్న అనుకోకుండా అడ్డి మార్కుడివి రాసిన 2 పాస్ అయినా. ఓపెన్ లో రాసేసారా ఎగ్జామ్స్? ఇప్పుడు ఓపెన్ చేసుకుని రాదు, ఇంకా అయిపోగొడితే అయిపోగొట్టాలి. ఇప్పుడు సాయంలో వచ్చి మనం పడ్డాం, ఇప్పుడు దానికి బయటికి పడాలి మనం. ఇప్పుడు మొన్న అడ్డి మార్కుడి రాసి 2 పాస్ అయినా. ఇప్పుడు డిగ్రీ చేస్తావు, ఆ డిగ్రీ సర్టిఫికేట్తో ఏం చేస్తావు? డిగ్రీ సర్టిఫికేట్తోనా? అవు నో యూజ్. అరే చెప్తుంటావా, ఎడ్యుకేషన్ సిస్టమ్ మనని అవలప్పుకోవడం లెక్క తయారు చేస్తుంది, అర్థమైందా? దాని వెంబడి మనం అవలప్పుకోవడం కావద్దు. ఇప్పుడు చాలా మంది ఎంబీబీఎస్ చేస్తారు. ఎంబీబీఎస్ అది కూడా డిగ్రీ లెక్కని, అది 5 ఏళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. దానికి ఫ్రీ సీట్ వచ్చిందంటే వాళ్ళు చేసుకోనికి అయితే అది, లేకపోతే లక్షలు ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది స్పెషలైజేషన్ది. ఆడికలుషంగా డ్రాప్ అయిపోతారు. ఇంకా అది సీటీ రాకుండా లేకపోతే పైసలు లేకుండా ఇంకోటి డ్రాప్ అయిపోతారు. ఫస్ట్ మనది ఏంది, మన స్తోమత ఏంది చూసుకోవాలి. నువ్వు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నావు, డిగ్రీ తర్వాత ఏం చేస్తావు? ఇప్పుడు ఈ డిగ్రీ వరకు ఎన్నేళ్ళు అయితే నువ్వు చదివిన చదువు ఉందో ఇదంతా నువ్వు యూజ్ చేసి యూటిలైజ్ చేసుకొని ముంగట దాంతోనే కెరీర్ సెట్ చేసుకుంటావా, దాంతో పైసలు తీస్తావా? తీయగలిగితేనే ముంగర వచ్చి తీయాలి. ఇంకా దాంట్లో టైము మనీ అని ఇన్వెస్ట్ చేయాలరా, లేకపోతే దాంట్లో ఎందుకురా ఇంకా నువ్వు టైము మనీ అని ఇన్వెస్ట్ చేస్తున్నావు? నేను దాన్ని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నీకు కావాల్సిన స్కిల్ ఏదో స్కిల్ నేర్చుకోవాలి. నన్ను చూడు, 3వ తరగతి చదువు ఆపేసిన నేను. నీ లెక్క 10th కావాలి, నాకు 10th కావాలని చెప్పి 10th వరకు కూడా చదవలేదు. 3వ తరగతి చదువు ఆపేసిన. తర్వాత ఓపెన్ 10th ఎగ్జామ్ రాసిన, ఎందుకు? సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఓపెన్ 10th ఎగ్జామ్ రాసిన. తర్వాత ఏమేమి అవసరం పడ్డాయి నాకు? ఇంగ్లీష్ అవసరం పడ్డది. ఇంగ్లీష్ కొంచెం మాట్లాడడానికి రావాలి, చదవడానికి రావాలి, ఎవరైనా చెప్తే అర్థం చేసుకోనికి రావాలి, జర ఇంగ్లీష్ రావాలి. ఉంటేనే ఈ ఫిట్నెస్లో దీంట్లో ఇంకా నేర్చుకోనికి వస్తుంది, ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోనికి వస్తుంది అని చెప్పేసి అప్పుడు ఏం చేసిన, ఇంగ్లీష్ నేర్చుకున్నా. రామకృష్ణ మఠం పోయినా, మళ్ళీ అది నార్మల్గా యూట్యూబ్లలో ఈ ఇంగ్లీష్ వీడియోస్ చూడడము, సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేస్తారు, ఏం కథ, ఇంగ్లీష్ సినిమాలు చూడడము, అవి చేయడము, కొన్ని మాట్లాడడం తీసుకోవడం అట్లా ఎట్లా చేసి ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఇప్పుడు నాకు దాంతోనే నేను సంపాదించుకున్నా, అదేనా? నేను ఇప్పుడు ఎడిపోకొని లేక నాకు 10th కావాలి అని చెప్పి 10 ఏళ్ళు 10th వరకు చదవలేదు, నాకు డిగ్రీ కావాలి అని చెప్పేసి ఇంకా 4 ఏళ్ళు డిగ్రీ వరకు చదవలేదు, అదేనా? ఈ దాంట్లో ఇది అన్న మనం పడొద్దు. నువ్వు డిగ్రీ తర్వాత ఇంకొకటి ఏదైనా తీసుకొని ఏదైనా చేసి నువ్వు దాంతో ఇన్నేళ్ళు చదివిన చదువుతో నువ్వు పైసలు సంపాదిస్తావు, దీంట్లో తీస్తావు అంటే అప్పుడు నువ్వు ఆ స్టెప్ తీసుకొని ఇంకా చదువు. అంతేగాని డిగ్రీ చేస్తే నాకు సర్టిఫికేట్ కోసం దీంట్లో దిగిన కదా అని చెప్పి చదువుతా అని చెప్పి ఏం ఎందుకు రా వేస్ట్ చేసుకుంటావు? అదే 1 year ఇంకా దీని స్కిల్ పైన ఫోకస్ పెట్టు. లేనా ఇప్పుడు నేను ఏమి అన్నీ ఆపేసలేను కదా. నేను ఏంటంటే
నాకైతే సర్టిఫికేటే కావాలి కదా అంతే, చదివినా నామకే వస్తాయి. వాళ్ళు అంటున్నావు కదా అట్లా అయితే రాయనేమో అది అని చెప్పేసి వీక్లీ మంచి వస్తే రాయనేమో అని చెప్పి అంటారు. అట్లా అంటే లైట్ తీసుకుంటా కానీ ఏం లేదు పోయి దానికి చెప్తున్నా, అట్లా వస్తే రాయనేమో అది అంటే నేను దానికి చెప్తున్నా. అట్లయితే నాకు అది క్లారిటీ ఉంది. ఇప్పుడు దానికి అంతా కంటిన్యూ పోతే మనకు లాస్ తప్పించి లాస్ ఏమంటారు పోయి యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎప్పుడు నేను చెప్పిన దానికి? అవునా కదా, నువ్వు దాని ఏదైనా అంతే కదా అబ్బాయి. ఇప్పుడు ఒక దానితో మనకి ఏం వస్తలేదు డిగ్రీ చేసి అయిపోయిన మస్తు మంది మరి చాలా మంది ఉంటారు రా. అదే మా దాంట్లో ఇప్పుడు మా దుజన అన్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళని చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు పనులు చేసుకుంటారు రిటర్నే ఏవి మేస్త్రి పనులు ఆ పనులు చేసుకుంటారు. మరి డిగ్రీలు ఏం పనికి వచ్చినాయి? అన్నేళ్ళు ఉండి చదివి ఏం పనికి వచ్చినాయి? కదేంటంటే నామకం సర్టిఫికేట్ పెట్టుకొని మిగతా పనులు ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ అవి ఎంబీఏ చేస్తారు కదా, ఎంబీఏ చేస్తారు. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేస్తారు. మళ్ళీ అవి చేసిన తర్వాత కూడా మళ్ళీ దాంతో కూడా ఏం రాదు, మళ్ళీ ఆ కోర్సు తీసుకోవాలి. ఏదైతే వీళ్ళు ఇప్పుడు ఐటీ జాబ్లకు అవి కావాలనుకుంటే మళ్ళీ దానికి సంబంధించిన కోడింగ్ కోర్సు తీసుకోవాలి కదా, పైథాన్, జావా, లవడా, లస్సన్ అని చెప్పేసి మళ్ళీ దానికి అలాగా తీసుకొని మళ్ళీ చదువుకొని తీసుకోకపోతే ఐ జాబ్ కావాలంటే ఈ సర్టిఫికేట్లు అయితే కావాల్సిందే కదా. ఈ సర్టిఫికేట్లు కావాలి కాబట్టి దానికోసం చదువుతున్నావు కాబట్టి. సో కానీ నీకు ఐటీ జాబులు చేసే ఆలోచన లేదు కదరా. నీకు ఎంబీఏ చేయాలి, నువ్వు ఐటీ జాబులు చేయాలి, పోస్ట్ జాబ్ వేసుకోవాలి, పీకాలి, అవన్నీ ఆలోచన లేవు కదా. మరి దానికి నువ్వు దాని వెంబడి ఇది చేసుకోక, అదే నీకు కంఫర్టబుల్గా ఉండి మేనేజ్ చేసుకోగలుగుతున్నాం ఇది, లేకపోతే స్ట్రెస్ తీసుకోకు. దీనికి నీకు కావాల్సిన స్కిల్ ఏంది, ఆ స్కిల్ పైన పెట్టు ఫోకస్. ఏమంటారు అంతే కదా. చలో ఇప్పుడు మన స్కిల్ పైన పెడదాం ఫోకస్. పెడితే ఒక కేసు గాయ్స్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ గ్లూట్ సెషన్. మంచి పిల్లల వర్కౌట్ అయింది. మొత్తం గ్లూట్ ఫోకస్ థ్రస్ట్ 170 kgs 3x5 కొట్టిన. ఫస్ట్ టాప్ సెట్, అది టాప్ 3 వాకింగ్ సెట్స్. తర్వాత ఇంకా మొత్తం బాడీ వెయిట్ స్ట్రిమ్ స్క్వాట్స్, మళ్ళీ ఇది అడక్టర్ మషీన్, మళ్ళీ ఫ్రాక్ పంప్స్, తర్వాత హిప్ ఫ్లెక్సర్స్, ఇవన్నీ చేసేసి కథం పట్టి చేసిన. కంప్లీట్ గ్లూట్ ఫోకస్డ్, నో కోఆర్ యాక్టివేషన్. అండ్ తర్వాత మళ్ళీ రాజుగాడు మంచిగా ఇక్కడ వండబెట్టి మంచిగా బ్యాక్ అంతా రిలీజ్ చేసిండు, ఇట్లా మంచిగా వదిలేసిండు. సో కిందికి వెళ్ళేసి కింద కాఫ్ మిషన్ ఉంది, కాఫ్ కొట్టేసి బయలుదేరిపోదాం ఇంటికి. ఓకే స్టేషన్ 2 నిమిషాల గుండె అయిపోయి మన లిఫ్ట్ మెల్ల కిందికి దిగుతుంది. మనం పిచ్చలు డబ్బులు కొట్టినాయి. ముని అమ్మ ఏమైంది ఏమవుతుంది అది. ఫస్ట్ ఏమో డోర్ కరెక్ట్ అయ్యలేడు, అది మొత్తుకుంటా ఉంది. తర్వాత ఏమో మెల్లగా స్లో మోషన్లో కిందికి దిగుతుంది, ఆయనకి డబ్బులు కొట్టినాయి. వెల్ నా ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసుకున్న. ఆ వ్లాగు ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ పెడుతుండే, అందుకని చెప్పేసి అది రికార్డ్ అయ్యలేదు. ఓకే అయితే ఇప్పుడే ఇట్లా ఫోన్ తీసి ఇది ఏమంటారు వాట్సాప్ చెక్ చేస్తున్నా, వాట్సాప్ స్టేటస్ చెక్ చేస్తున్నా. వాట్సాప్లో స్టేటస్ చూసిన, నా ఫోన్లో ఒక కాంటాక్ట్ ఉంటుంది, ఒక పర్సన్ ఉంటాడు. వాడిని చూస్తే నాకు ఏ ఎమోషన్తో చూడాలి, ఏ ఎమోషన్ మెయింటైన్ చేయాలనేది అర్థమే కాదు. వాడి మీద జాలి పడాలనా, మా మాట్లాడు అని చెప్పి అనుకోవాలనా, లేకపోతే ఫోన్లే అనుకోవాలనా, లేకపోతే వాడిని చూస్తే ఏ ఎమోషన్ మెయింటైన్ చేయాలనేది నాకు అర్థం కాదు. మనిషి ఆడు అన్నున్నాయి ఆయన లోపట. ఓకే అట్లా ఉంటారు కొంతమంది, అట్లా ఉంటారు. పీపుల్ విల్ బి దేర్ లైక్ దట్. సచ్చి సరిగానే పోతారా, నేను నడవలేకపోతున్నారా నా బయట. ఏదో 7,000 స్టెప్పులు వేసిన అంతే. జర్రాకి ఇట్లా ఏంది ఒక 10 నిమిషాలు 6:30 కావస్తుంది. కథ మీద కుప్పలు అటాక్ చేసి పడేసినాయి. నీకు కాలు పెట్టనిస్తలేవు, బుక్కలకే గుసాయించిపోతుంది. ఏడా బుక్కలు కనిపిస్తే ఆ బుక్కలకు గుసాయించిపోతున్నాయి దోమలు. బరకుండా ఇది ఏదో ఒకటి రోగాలు ఇచ్చిన దాకా ఈ దోమలు పోనట్టే ఉన్నాయి. ఎందుకు ఇంత వస్తుంది, ఏం కథ? పక్కన ఏమన్నా ఇది ఈ దానివల్ల చెత్త గీత ఏమైనా ఉందా అంటే కూడా లేదు, మమ్మీ మొన్న వచ్చినప్పుడు మొత్తం అంట పెట్టింది, అదంతా చెత్త గీత అంతా పెట్టింది. చెత్త కూడా ఏం లేదు. మరి ఏడికి వస్తున్నాయి దోమలని, ఎందుకు వస్తున్నాయి? మీరు ఇప్పుడు చూసుకుంటే నడుస్తుంటే సౌండ్ వస్తుంది కదా, టక్ 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 అని చెప్పేసి అది వస్తుంది అనమాట. నా నీస్లో కూడా నార్మల్గా ఇట్లా స్క్వాచ్ కొట్టినప్పుడు నీస్లో కూడా కొంచెం సౌండ్ వస్తుంది, టిక్ 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 అని చెప్పేసి. దట్స్ కంప్లీట్లీ నార్మల్. ఓకే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ఎప్పుడు అబ్నార్మల్ అంటే ఎప్పుడైతే మీకు పెయిన్ ఉంటుందో, ఆ సౌండ్తో పాటు పెయిన్ ఉంటుంది, అక్కడ అన్కంఫర్టబిలిటీ ఉంటుంది అంటే దట్స్ యూ నీడ్ టు
లుక్ ఆఫ్టర్ దట్. ఓకే, అది ఏంటి ఏం కథ అని చెప్పి డయాగ్నోస్ చేయించుకొని మీరు దాని గురించి ఆలోచించాలి. కాకపోతే వెన్ దెర్ ఇస్ నో పెయిన్ నథింగ్ అంటే అది కంప్లీట్లీ నార్మల్, అది వస్తుంది. దాని వెనకాల మెకానిజం ఉంటుంది, బట్ ఇట్స్ నార్మల్. ఓకే, ఇట్స్ నార్మల్, నో నీడ్ టు వరీ. సో ఫస్ట్ మీల్ చూపించలేకపోయినా కదా, ఈ సెకండ్ మీల్ కీమా రైస్, ఆనియన్స్, బీట్రూట్ అంతే. ఓకే, సో ఇది తినేసి వచ్చి పోదాం. అండ్ రోహిత్ సార్ది నిన్న బర్త్డే ఉండే, నిన్ననా కాదు ఇవాళనే బర్త్డే అనుకుంటా. ఇవాళనే బర్త్డే, ఇప్పుడు చిన్న కేక్ కటింగ్ అది ఉంటుంది. ఇవాళ బయట తిందామని ఉన్నాడు, కాకపోతే ఇక నా మీల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి రేపు తిందామని చెప్పిన. సో రేపు చీట్ డే ఉంటుంది మనం. హ్యాపీ బర్త్డే రా షిటీ. ఇవ్వాలేనా నిన్న? హ్యాపీ బర్త్డే. బొట్టు పెట్టినవరా? ఎడిగాను ఇప్పుడేనా? Let's go. Hi, we have arrived at Bawachi. These fuckers didn't come yet. Dara Puga. Nice name kada? Raju Danger Smiley. Welcome back. Good morning. It's a day 2. నిన్న అంత ఏమంత కాసు కాలే, అందుకే నిన్న ఆడికి ఏం రికార్డ్ చేయలేదు. ఇవాళ ఏమన్నా కాసు అవుతుంది, మరి రికార్డ్ చేసాం. 2 రోజులు బ్లాగు, 1 రోజు లేసాం. కాబోతే రాజు డేంజర్ స్మైలీ యోగా నేర్చుకుంటున్నాడు రాజు. బాయ్ డన్ విత్ అ గుడ్ యాప్స్ సెషన్. వెల్, ఇప్పుడు వచ్చిన చెప్పండి, ఇంకా మీల్స్ ఇంకా రాలేవు, వస్తాయేమో, వచ్చినాక తిందాం. అయితే ఐ వాంట్ టు సే యూ సంథింగ్. ఓకే, ద యూత్ అందరికీ, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ వాట్ ఎవర్ అందరికీ వర్తిస్తుంది. కాకపోతే నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను. ఓకే, సో అంటే షీ ఇది మిస్ అవుతుంది అంతే. కాకపోతే అర్థం చేసుకుంటే అందరికీ ఈక్వల్గా అర్థమవుతుంది. అది ముచ్చట ఏంటంటే, ఒక రిలేషన్ అన్న తర్వాత ప్రేమ ఉండాలి, నమ్మకము ఉండాలి. కానీ వాళ్ళు ఆడిచ్చే మ్యానిపులేషన్ ఆటలకి మ్యానిపులేట్ అయిపోతే ఎరిపోకేది నువ్వే. అర్థమైందా? నమ్మకం ఉండాలి కానీ మ్యానిపులేట్ అవ్వద్దు. ఎందుకంటే అమ్మాయిలు మ్యానిపులేట్ చేయాలన్నా చాలా అంటే చాలా చాలా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఓకే, ఇక వాళ్ళు వాళ్ళ ఓవర్ యాక్షన్ కన్నీళ్ళు, ముసలి కన్నీళ్ళు అవి ఇవి చేసి ఎట్లా అంటే ఇక ఒక రకంగా నిన్ను మ్యానిపులేట్ చేయాలనుకుంటారు. ఓకే, అంటే లైక్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఇట్, ఒక థింగ్ దాని గురించి ఒక దేనిపైన నువ్వు ఏదైనా డౌట్ వచ్చి, లేకపోతే ఏదైనా నీకు సెన్స్ అయ్యి ఏదైనా అనిపించి నువ్వు దానికి ఏదైనా క్వశ్చన్ చేసినావు అనుకో, వాళ్ళు నీకు స్ట్రైట్ ఆన్సర్ ఇయ్యరు దానికి. ఓకే, ఇది కాదు అని చెప్పేసి, నువ్వు అనుకుంటుంది తప్పు అని చెప్పేసి వాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని నీకు చూపించి క్లియర్ చేస్తే అది అక్కడ నీకు ఇంకా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, నమ్మకం బిల్డ్ అవుతుంది. కాకపోతే వాళ్ళు ఆ పని చేయరు. ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు తప్పు చేసి ఉంటారు కాబట్టి నేను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎట్లా అంటే నువ్వు అడిగిన దానికి స్ట్రైట్ ఆన్సర్ చేయకుండా ఇక వాళ్ళు 12 మొత్తం జీపించి చేసి అదిగా ఏడిచి ఇది చేసి తర్వాత ఇక మళ్ళీ నిన్నే ఇది చేసుకొని నేను ఎట్లాంటి జోన్లోకి పంపిస్తారంటే, అయ్యో బాబు మన జోన్లోకి నేను క్రియేట్ చేసి నువ్వే మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి ఇదే అయిపోయేలాగా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు నేను. ఆ మ్యానిపులేషన్లకి నువ్వు మ్యానిపులేట్ అయినావు అనుకో, ఎరుపుకాయ నువ్వే. అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. ప్రేమ ఉండాలి, నమ్మకము ఉండాలి, కానీ అని చెప్పు మ్యానిపులేట్లకి నువ్వు ఎరుపుకోవద్దు. ఇది నా ఫస్ట్ మీల్. చీజ్, బ్రెడ్ ఆమ్లెట్, ఫ్రూట్స్, వే ప్రోటీన్. 10 హోల్ ఎగ్స్ ఇవి. ఓకేనా? కొంచెం తక్కువ అనిపిస్తుందా? ఉండొచ్చులే, ఏం కాదు, ఉంటాయి బరాబర్ ఉంటాయి. అట్లా ఏం చేయాలి. ఇవాళ యాప్స్ వర్కౌట్ చేసినా కదా, అయితే లైక్ ఒక చిన్న మిత్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే అమ్మ తెలుస్తుంది, కొంతమందికి 8 ప్యాక్ యాప్స్ ఉంటాయి, కొంతమంది 6 ప్యాక్ యాప్స్ ఉంటాయి. ఓకే, సో ఏమనుకుంటారంటే 8 ప్యాక్ యాప్స్ కోసం ఎక్కువ వర్కౌట్ చేయాలేమో, ఎక్కువ కష్టపడి ఎక్కువ ఇంకా డైట్ గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే 8 ప్యాక్స్ విజిబుల్ అయితే ఏమో అదే అని చెప్పి అనుకుంటారు. బట్ విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళ యొక్క జెనెటికల్ బాడీ మస్కులర్ అనాటమీని బట్టి లోపల ఎన్ని యాప్స్ ఉన్నాయనేది అవి ఉంటాయి అన్నమాట. ఓకే, వాటిని నువ్వు నీ ఫ్యాట్ పర్సంటేజ్ డ్రాప్ చేస్తే ఆ యాప్స్ అనేవి బయటికి విజిబుల్ అవుతాయి. ఓకే, కొంతమందికి 4 ఉంటాయి, కొంతమందికి 6 ఉంటాయి, కొంతమందికి 8 ఉంటాయి. ఓకేనా? సో వాటిని ఎవ్వరం మార్చలేము. లేని యాప్స్ని తీసుకొచ్చి పెట్టలేము. నువ్వు ఎంత వర్కౌట్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా దాన్ని తీసుకొచ్చి పెట్టలేము. ఉన్న వాటినే నీ వర్కౌట్స్తోని, నీ డైట్ మంచిగా పెట్టుకొని ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి నువ్వు దాన్ని ఇంకా డిఫైన్గా, ఓకే నీకు ఎన్ని యాప్స్ ఉన్నాయో వాటిని ఇంకా డిఫైన్గా నువ్వు తయారు చేయవచ్చు. కానీ లేని మజిల్స్ని తీసుకొచ్చి ఫిక్స్ చేయలేము అక్కడ. ఓకే, సో ఇట్స్ కంప్లీట్లీ జెనెటిక్స్. ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది నేను చూసిన ఇంతకుముందు 8 ప్యాక్స్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే, 8 ప్యాక్స్ నేను చాలా కష్టపడ్డాను, నేను అసలు అవి బంద్ చేసిన జస్ట్ వీటితోనే ఉంటుంటే, జస్ట్ వాటితోనే ఉంటుంటే.
అట్లా ఇట్లా అని చెప్పి చెప్పేస్తారు. అది వాళ్ళ ట్రైనర్ ట్రైన్ చేపిస్తే ట్రైన్ అవుతారు, బాడీ పెంచేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు అనాటమీ గురించి. ఇంకా వాళ్ళు వేరే అడిగినప్పుడు చెప్పేస్తారు ఇంకా ఇట్లా కష్టపడ్డది అని చెప్పి. బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, అట్లా ఏముండదు. మీ బాడీ యొక్క అనాటమీ బట్టి మీకు ఎన్ని యాప్స్ ఉన్నాయో అవి మీ ప్రతి 8 ప్యాక్స్ ఉన్నా, 6 ప్యాక్స్ ఉన్నా, 4 ప్యాక్స్ ఉన్నా, 2 ప్యాక్స్ ఉన్నా ప్రతి దానికి కష్టం సేమ్ ఉంటుంది. కష్టం సేమ్, డెడికేషన్ సేమ్, కన్సిస్టెన్సీ సేమ్, డైట్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. అవి మీ బాడీ యొక్క ఎన్ని ఉన్నాయి అనేవి అవన్నీ నీ ఫ్యాట్ పర్సెంటేజ్ డ్రాప్ అయితే బయటికి కనిపిస్తాయి అంతే. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. లెట్స్ గో అండ్ ఓవర్ స్టెప్ కౌంట్. అండ్ అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రిప్ వేస్తున్నాం, అది సెప్టెంబర్లో. ఓకే, ఇప్పుడు ఈ జూన్లో, ఈ మే ఎండింగ్ ఆర్ జూన్ స్టార్టింగ్లో ఇంకొక ట్రిప్ వేస్తున్నాం, విచ్ ఇస్ స్పితి వ్యాలీ. ఓకే, స్పితి వ్యాలీ వేస్తున్నాం అనమాట. లదాఖ్ వేసినాం కదా, సో దాని ఆజుబాజు అంట స్పితి వ్యాలీ. సేమ్ స్నో లొకేషన్స్, మౌంటైన్స్ వగేరా సేమ్ యాజ్ ఇస్ అదే అనమాట. సో ఎందుకంటే మళ్ళీ సెప్టెంబర్ వరకు అది అయిపోయిన సెప్టెంబర్ వరకు ఇప్పుడు ఆగాల అంతసేపు, అంత చాలా గ్యాప్ వచ్చేసింది లదాఖ్ తర్వాత. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒక డేస్ మధ్యలో అని చెప్పేసి అది అనుకుంటాం అనమాట. దానికోసం డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో ఇవాళ నైట్ కూర్చొని సెటిల్ చేస్తాం, ఏంది ఏం కథ ఏం లక్షణం అని చెప్పేసి అన్ని బుక్ చేస్తాం. चलो भाई आ गया अपना चूतिया लौड़े, हम चलते ओल्ड सिटी चाय पीने बावर्ची and we'll discuss. గాయస్ ఇప్పుడే బావచ్చు వచ్చినాం. ఇక్కడ ఇద్దరు చూతేగాలు కలిసిరు. ఏ హాయ్ బ్రో. అంటే నువ్వైతే యాక్సెప్ట్ చేసినావు కదా, నువ్వు వేసినావు ఒకటే. ఓ యూ వేరింగ్ ఎయిర్పోర్ట్స్, వాట్ ఈస్ దిస్, వేర్ యూ గెట్ దిస్? Gifted. Is this from Charminar or original how much? How much? అంటే we are poor people. How much? సెకండ్ హ్యాండ్ How much? మనోడే తమ్ముడు ఇచ్చిండు. How much అంటే అర్థమైందా మా కిలోడే నీకు? ఉట్టిగానే ఇచ్చిండా మరి కదా పుక్కడకా మాలే కిలోడే క్యూ నడాగర్రా. కానీ మనం నీకు కూడా పుక్కడకా షర్ట్లు వచ్చినాయి కదరా, అవే ఇట్లానే గిఫ్ట్ లకి, అవి పుక్కడకా మాల్ కదా. మరి నీకు కూడా రోహిత్ పుక్కట్ల కౌండం ఇచ్చింది కదా మరి మా కిలోడే. ఇయ్యలే రోహిత్ నన్ను ఎందుకు గెలుపుతావా నువ్వు, నన్ను ఎందుకు గెలుపుతావా నువ్వు? ఏది వాడతావేనా రోహిత్, ఎవరా రోహిత్? మరి నన్ను ఎందుకు ఎక్కుతావు? నేను చిన్నగా అంతా మాట్లాడుతున్నా, చిన్నగా ఇట్లా చెయ్యేసి చిన్నగా అంతా మాట్లాడుతున్నా. మధ్యలో వచ్చి నీకు షర్టు రాలేవా గిఫ్ట్, మమ్మల్ని అన్నావు కదరా రాలేవా గిఫ్ట్ చేయాలని. అది కూడా ఇంకా పుక్కర్లు ఇచ్చిన అద్దాలే అవి, ఆపరేషన్ చేసుకున్న తర్వాత అవి ఆపరేషన్ చేసుకున్న తర్వాత పుక్కర్లు ఇచ్చిన అద్దాలే అవి. మరి ఆపరేషన్ చేసుకున్నాక పుక్కర్లు ఇచ్చినాయి కాదు అవి కాదా? బ్లాక్ వేస్తారు, అవి కాదా? బ్లాక్ వేస్తారు, ఇవి కాదా? ఇవి కాదా? ఇవి కాదా? ఇవి కాదా? ఇవి కాదా? ఆర్డర్ చూపిస్తే నాది పెట్టుకుంటావా? ఇవి కాదా? ఇవి అవునా కాదా? వచ్చి 100 రూపాయలు ఛాయ్కి ఖరాబ్ చేస్తారు. నేను ఇగో అవి కాదు, అవునా కాదా అన్న? నీకు ఆర్డర్ ఎందుకు చూపిస్తావు నాకు? అవునా కాదా చెప్పస్ అంతే. నీ మీద నమ్మకం ఉందిరా నాకు. ఐ ట్రస్ట్ యూ తెలిసి ఎస్ ఆర్ నో రెండే ఆన్సర్ చెప్పు. నమ్మినా నమ్మకం నాకు పంట వాడదురా. సరే సరే అవి నువ్వే కొన్నావా? ముడ్డ పోయాను ఆగరా నువ్వు ముడ్డ. అవి నువ్వే కొంటే ఏం మోడల్ టేస్ట్ రాని, ఏం మద్దాడు అరే ట్రాన్స్పరెంట్ అంటే తెలుసా? ట్రాన్స్పరెన్సీ మస్తు డిజైన్లు ఉంటాయి రా. ట్రాన్స్పరెంట్ అంటే నీ పనుల మధ్య 2 త్వరలో ఇష్టం కనిపిస్తున్నాయి, అట్లా కనిపిస్తాయి. అది ఎందుకు అసలు తెలుసా? అసలు రే చెప్పురా, సంజాయించడానికి చెప్పు జరా మాగడానికి. చాలా సైబర్ సెక్యూరిటీ మొత్తం సైంటిస్టులు నాసాలో ఇవ్వడు. నసగాడు మాట్లాడాడు ఈ నసగాన్ని నాసాలే కనుక్కుంటుంది పెట్టుకొని. వెరీ గుడ్. నాసా ఫుల్ ఫామ్ ఏంటి? నాసా ఫుల్ ఫామ్ NACA. Hey guys, I'm coming from NASA. Let's drink chai. ఇస్రోనా? ఇజ్రాయల్ మాట్లాడాడు. మనం ఇస్రో, ఇది ఇజ్రాయల్.
ఈడు పోనీ అట్లీస్ట్ ఇస్రో అన్న తెలుసా ఫుల్ ఫామ్? ఈడు పాక్ అన్నట్టున్నారా అంటాడు కదరా అప్పుడప్పుడు అంటాడు కదరా బంగ్లాదేశ్ వచ్చింది. ఈడు ఈడు అరే కరెక్ట్ చెప్పినావు ఈడు బంగ్లాదేశ్ జర జర అట్లనే ఉన్నావు ఆ మధ్యలో కర్ఫ్యూలలో లొలియేషన్ చూస్తాం అట్లనే ఉన్నావు పుట్టే వచ్చింది బయటికి లుకింగ్ లైక్ సేమ్ గడ్డము మధ్యలో వచ్చి ఇంత ఇట్లా కోడి గడ్డం వస్తున్నట్టు. ఇంకొకడు వస్తున్నాడు ఇంకొకడు వాడు ఆడు నేపాలి ఆడు నేపాల్ కాదు ఆడు నచ్చాలి నేపాలి నచ్చాలి నచ్చిగాని నేపాలి నచ్చిగాని నేపాలి ఎందుకంటే మీసాలు గడ్డలు ఉండవు 2 ఎన్నికలు ఉంటాయి నేపాలి కంటే చైనీస్ అన్నం బెటర్ ఏమో. చైనీస్ మాకు ఆ పోసలు వచ్చాయి మాకు అటు ఆడు ఒకటి రీల్స్ చేస్తాడు చూడు తెలుసా అడుగు ఉంటాడు రా ఒక రీల్స్ చేస్తాడు. అయితే దిలీప్ ఎప్పుడన్నా మీకు లీవ్స్ పెట్టడానికి ఏం కారణాలు దొరకలేవు అనుకో నేను ఒక మంచి కారణం చెప్తా. వద్దురా నాకు చాలా కారణాలు ఉన్నాయి. ఉచ్చ పోసి జిబ్బు పెట్టుకుంటే సులి జిబ్బులు ఇరికిందని చెప్పి అడుగుతాయి. ఇదే ఫోర్స్డ్ కంటెంట్ చేయొద్దని చాలా మంది కామెంట్ చేసింది. ఫోర్స్డ్ కామెడీ చేయొద్దు దేంట్లో అయినా. ఫోర్స్డ్ అనేది అవుతాడు ఫోర్స్డ్ కేటగిరీ కన్సెంట్ ఉండాలంట. కన్సెంట్ ఇస్ మ్యాండేటరీ. అవునా ఎందుకు అరే మంచి కారణమే కదరా. షో మీద ప్రూఫ్ అంటే ఏం చేస్తాం? ఎవడన్నా అడుగుతాడు అప్పుడు అడగరు కాబట్టి చెప్తున్నా నీ కారణం అది. ఆ కారణం చెప్తున్నా ఏమైనా అయింది అనుకో ఇగో నచ్చిగానికి అప్పుడు చిన్నప్పుడు అయితే ఆయనకి చెప్పి చూసినావా ఇట్లా మధ్యలో వండబెట్టి రూప్ పైన పంకేసి అని ఇట్లా వండుకున్నాడు చెప్పలే చెప్పింది కారా చిన్నప్పుడు ఆయనకి ఇట్లా అయితే చిన్నప్పుడు ఆయనకి ఇట్లా అయిందంట. అయితే అది ఏం చేసి తడిపట్టేసి పైన పంకేసి పండుకుంటే పక్కింటి ఆంటీ వాళ్ళందరూ వచ్చి పరామర్శిస్తున్నారు అంట. అరే ఫోన్ చేయి నచ్చగాని ఫోన్ చేయి. అరే 100% నాకు గుర్తుంది వాడు చెప్పిండు నాకు గుర్తుంది వాడే చెప్పిండ్రా అది చెప్పిండు ఇట్లా వచ్చి అందరు వచ్చి పరామర్శిస్తుండే మొట్ట నాకు నీ అమ్మ ఏదరా దీనికి వచ్చి అడుగుతారు కదా రా అని అనిపించింది నాకు అని వాడే అడుగు కావాలన్నాడు అడుగు చెప్పిండ్రా ఆడు అయింది రానికి అడుగు చూడు ప్రూఫ్ కూడా వేసిన మొట్ట బ్లాగ్ తీస్తున్నాడు తెలుసలేదు. అరే నువ్వు మారడం అసలు వినిపిస్తలేదురా ఏం రాదు. కెమెరా తిప్పిండండి మీరికి తిప్పే ఇగో నువ్వు కూడా కనిపిస్తాడే వాడా కనిపిస్తున్నావా నచ్చి అంటే ఓడాడు కంపెనీకి ఏముందా నచ్చి వరల్డ్ ఫేమస్ వాడు నచ్చివాడు మొత్తం యూకే అంత ఫేమస్ నచ్చి జాగ్రత్త మరి. నేనేం చెప్తున్నా దిలీప్ గారికి అరే దిలీప్ మీకు లీవ్స్ పెట్టడానికి మన కారణాలు దొరకకపోతే నేను ఒక కారణం ఇస్తారా నీకు అని చెప్పిన ఇట్లా ఉచ్చబోసుంటే శుద్ధి జిప్పులు ఇరికింది పరిస్థితి ఘోరంగా ఉంది ఇప్పుడు రాలేను అని చెప్పి నేను అదే చెప్తున్నారా చిన్నప్పుడనే చెప్పినారా ఇప్పుడు కాదు చిన్న ఉన్నప్పుడు అనే చెప్పిన తడిపట్టేసి అది చెప్పి అదే ఇట్లా నామలు తడిపట్టేసారు పైన పంకేసి వంద పెట్టిర్రు మధ్యలో. అరే మాకు చెప్పలేదు ఇంటికి ఎప్పుడు వచ్చినారా? అరే అయింది కదరా ఇది అయిందిగా చూసినావా ఇలా ఆడుంటే మదాకాడుతూనే పడుతున్నాడు. నిజంగా అయింది అయిపోయింది నువ్వు ఎక్స్పోజ్ అయిపోయింది వినిపిస్తున్నాడు బ్లాగ్ కంటిన్యూ అవుతున్నాడు. అన్ని రికార్డ్ అయితే నేను చెప్పేదాన్ని ఏందిరా ఏందంటారా కూర అవడద్దు అన్నాడు. గాయస్ వీ హ్యావ్ దిస్ ఇట్లా డైట్ కోక రాగానే మాకు నేడుపు స్టార్ట్ అయిపోయింది అప్పుడే. షేక్ చేస్తే ఇట్లా జిప్పు ఇట్లా కింద పెట్టుకొని తీసుకో. ఇల్లిటరేట్ మా అక్కలోడే నాసా ఫుల్ నన్ను అడుగుతున్నావు మళ్ళా కరీ అవుతుందరా మా అక్కలోడే అనుకుంటున్నాడు.
సేమ్ ఫోటో ఎడుకోతావు అంటార్టికా 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 కదరా అంటేరా ఆంటేర్ ఎందుకు అవుతారా అది ఏదో రా అంటేరా అరే ఆంటేరా అంటుండ్రు రాడు అంటేరా యాంటీరా ఆంటీల కాడికి మాగడానికి అలవాటు అంతేరా దాని పేరు అంతేరా గోషి అని ఆడిపిస్తావో తీసుకోవచ్చును కదా నేను సాగో తీసుకోవతా అయిపోతుంది ముడ్డ సరే వద్దురా అసలు ఎందుకు done guys sorry very thanks full of your that with one boy set down हथौड़ा पापी मैं गाली देता काफी पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से